అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? వింత హెచ్చరిక. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో వారణాసిలో సేనకుడనే ఒక గొప్ప సాధువు ఉండేవాడు. బోధిసత్వుడి అనేక పూర్వజన్మలలో ఈ సాధుజన్మ ఒకటి. అదే కాలంలో నగరానికి దాపులనున్న ఒక గ్రామంలో భిక్షాటనతో జీవించే బ్రాహ్మణుడొకడుండేవాడు. అతడొకనాడు పొరుగు గ్రామాలలో బిచ్చం ఎత్తి ఒక అడవి గుండా ఇంటికి తిరిగి వస్తూ ఉండగా, ఓయి బ్రాహ్మణుడా, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళకపోతే నీకు మరణం తప్పదు. ఇంటికి వెళ్ళడం జరిగితే నీ భార్య మరణం ఖాయం అన్న మాటలు వినిపించాయి. బ్రాహ్మణుడు ఆ మాటలు వింటూనే చుట్టూ కలయ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఆ హెచ్చరిక చేసినది ఏ పిశాచమో యక్షుడో అన్న అనుమానం కలిగిందతడికి. భయంతో నిలువెల్లా వణికిపోతూ బ్రాహ్మణుడు త్వరగా ఇల్లు చేరాలనుకున్నాడు. కానీ అలా చేయడం తన భార్య మరణానికి కారణమవుతుంది. అడవిలోనే ఉండిపోతే తన మరణం తప్పదు. ఇలాంటి విషమ పరిస్థితిలో ఏం చెయ్యాలో తోచక అతడికి మతిపోయినంత పనయ్యింది. బ్రాహ్మణుడు ఆ సంకట స్థితిలో అడవి దాటి నగరంలోని ఒక వీధి వెంట నడుస్తూ ఉండగా, బోధిసత్వుడైన సేనకుడు ఒకచోట చాలామంది ప్రజలకు ధర్మబోధ చేస్తున్నాడు. ఆయన ఒక ఉన్నతాసనంపై కూర్చొని మాట్లాడుతూ ఉండగా చుట్టూ గుమిగూడిన ప్రజలు ఆ మాటలను ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారు. బ్రాహ్మణుడు అక్కడికి పోయి జనం వెనుకగా నిలబడ్డాడు. ప్రాణభయంతో అల్లల్లాడిపోతున్న అతడు బోధిసత్వుడు చెబుతున్నదేమిటో శ్రద్ధగా వినలేకపోతున్నా ఆయనను చూస్తూ నిశ్చలంగా ఉండిపోయాడు. కొంతసేపటికి బోధిసత్వుడు మాట్లాడటం ముగించగానే జనం హర్షధ్వానాలు చేశారు. బ్రాహ్మణుడు ఆవేదన పడుతూ స్థాణువులా కదలక మెదలక ఊరుకున్నాడు. ఉన్నతాసనం మీద నుంచి బ్రాహ్మణుణ్ణి చూసిన బోధిసత్వుడు అతణ్ణి తన వద్దకు రమ్మన్న సూచనగా చెయ్యి ఊపాడు. బ్రాహ్మణుడు ఆయన వద్దకు పోయి తల వంచి నమస్కరించాడు. బోధిసత్వుడు అతణ్ణి నీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగాడు. బ్రాహ్మణుడు కళ్ళనీళ్లు పెట్టుకొని అడవిలో జరిగిన దానిని గురించి ఆయనకు చెప్పాడు. ఆ అశరీరవాణి మాటలు వినే ముందు నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు బోధిసత్వుడు. నేనొక చెట్టు కింద కూర్చొని సంచి విప్పి అందులో ఉన్న ఆహారం తింటున్నాను అన్నాడు బోధిసత్వుడు. నువ్వు ఆహారం దాచుకున్న సంచి కనపడుతూనే ఉంది. వెంట నీటి పాత్ర మాత్రం లేదు. భోజనం చేశాక దాహం ఎక్కడ తీర్చుకున్నావు అని అడిగాడు బోధిసత్వుడు. దగ్గరలో ఒక సెలయేరుంది, అక్కడికి పోయి దాహం తీర్చుకున్నాను అన్నాడు బ్రాహ్మణుడు. నువ్వు తినగా సంచిలో ఇంకేమైనా ఆహారం మిగిలిందా అన్నాడు బోధిసత్వుడు. స్వామి, సంచిలో ఉన్న ఆహారంలో సగమే తిన్నాను, తత్తిమ సగం సంచిలోనే ఉంది అని జవాబిచ్చాడు బ్రాహ్మణుడు. బోధిసత్వుడు ఒక్క క్షణం ఆగి, నువ్వు నీటి కోసం సెలయేటి దగ్గరకు వెళ్లే ముందు సంచి మూతి తాడుతో బిగించి కట్టావా అని అడిగాడు. ఆ పని సెలయేటి నుంచి తిరిగి వచ్చాక చేశాను. తరువాత సంచి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాను అన్నాడు బ్రాహ్మణుడు. సంచి మూతి బిగించే ముందు దాని లోపలికేమైనా చూశావా అన్నాడు బోధిసత్వుడు. బ్రాహ్మణుడు అప్పుడు జరిగిందేమిటో జ్ఞాపకం తెచ్చుకునేందుకు 2-3 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని తరువాత స్వామి, అలా చెయ్యలేదు అన్నాడు. బోధిసత్వుడు ఆ సమయంలో ఏమి జరిగి ఉంటుందో ఊహించేందుకు ప్రయత్నిస్తూ కొంతసేపు మౌనంగా ఉండిపోయి, బ్రాహ్మణుణ్ణి నువ్వు చెట్టు కింద నుంచి బయలుదేరగానే నీకు నీ భార్యకు రానున్న ప్రమాదం గురించిన హెచ్చరిక వినపడిందా అని అడిగాడు. అవును స్వామి, నేను కనీసం 10-12 అడుగులైనా నడిచి ఉండను.
ఎవరో స్పష్టమైన కంఠస్వరంతో ఆ వింత హెచ్చరిక చేశారు అన్నాడు బ్రాహ్మణుడు. అంటే నువ్వు చెట్టు దగ్గర నుంచి బయలుదేరే ముందు ఏదో జరిగి ఉండాలి. బహుశా ఏ పామో సంచిలో ఉన్న ఆహారం కోసం అందులో ప్రవేశించి ఉంటుంది. అది గమనించిన ఏ యక్షుడో లేక వృక్షదేవతో నిన్ను హెచ్చరించింది. నువ్వు ఈరోజు ఇంటికి చేరకపోతే ఆహారం కోసం సంచి మూతి విప్పి అందులో చెయ్యి పెడతావు. పాము నిన్ను తప్పక కాటువేసి నీ మరణానికి కారణమవుతుంది. అలా కాక ఈరోజే నువ్వు ఇల్లు చేరితే నీ భార్య సంచిలో ఏమున్నదో చూసేందుకు దానిలో చెయ్యి పెట్టి పాము కాటుకు మరణిస్తుంది అన్నాడు బోధిసత్వుడు. ఆయన బ్రాహ్మణుడికి సంచి తన పక్కన ఆసనం మీద పెట్టవలసిందిగా చెప్పాడు. ఆ సమయంలో జనంలో నుంచి ఒక పాములవాడు అక్కడికి వచ్చి సంచి మూతి విప్పాడు. లోపలి నుంచి బుసలు కొడుతూ ఒక నాగుపాము బయటకు వచ్చింది. వెంటనే పాములవాడు నేర్పుగా దానిని వడిసిపట్టుకొని దూరంగా తీసుకుపోయాడు. అప్పుడు బోధిసత్వుడు బ్రాహ్మణుడితో, నువ్విప్పుడు అన్ని భయాలు వదిలి హాయిగా ఇంటికి పోవచ్చు అన్నాడు చిన్నగా నవ్వుతూ. బ్రాహ్మణుడు ఆయనకు తన కృతజ్ఞతలు చెప్పుకొని తేలికపడిన మనస్సుతో ఇంటి దారి పట్టాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను.